ఏవిఎన్ టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నాను కొండేటి. ప్రజాహితం, రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ భారతీయులుగా ఆలోచించాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం మండలం జగ్గన్నపేట గ్రామంలో మంగళవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ప్రజా సమస్యలను స్వీకరించి పరిష్కారానికి అవసరమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లింక్ రోడ్లు కూడా పెట్టడం జరుగుతుంది. దానికి కూడా ప్రతిపాదనలు మనం పంపిస్తా ఉన్నాం. అదేవిధంగా మరి చూసుకుంటే ఈ గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులన్నీ మీకు తెలుసు. ఇప్పుడు ఆల్రెడీ మనం దాదాపుగా 4 కోట్ల రూపాయలు పనిచేయడం కూడా మీరు చూశారు. ఇంకా మనం ఈ రాబోయే సంవత్సర కాలంలో ఇంకొక 5-6 కోట్ల రూపాయలకి గ్రామాన్ని పూర్తిగా అభివృద్ధి చేసే దిశగా మన అన్ని ప్రతిపాదనలు తయారు చేసి పంపడం జరిగింది. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఒక పక్కన ఇంత కష్టపడి మరి కూటమి ప్రభుత్వాన్ని నడుపుతూ ఉంటే చాలా మంది విమర్శలు చేస్తూ ఉన్నారు. లోకేష్ బాబు గారిని మీరు రిజైన్ చేసేయాలి అంటే 16,500 పోస్టులు ఇచ్చినందుకు రిజైన్ చేయాలా, లేకపోతే మనం పోలవరాన్ని వచ్చే సంవత్సరం ప్రజలకు అంకితం చేసి రైతులకు నీరు ఉచితంగా ఇచ్చినందుకు నీరు ఇబ్బంది లేకుండా కరెంటు బిల్లు తగ్గించే కార్యక్రమం చేపట్టినందుకు రిజైన్ చేయాలా, లేకపోతే విశాఖ ఉక్కుని అమ్ముకోకుండా కాపాడి విశాఖ ఉక్కు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాల హక్కుగా ఇచ్చినందుకు రిజైన్ చేయాలా, మరి పోలవరాన్ని పూర్తి చేయడమే కాకుండా అమరావతి నగరాన్ని 2029లో మీకు అంకితం చేసినందుకు రిజైన్ చేయాలని అడుగుతా ఉన్నా. మీ సమయంలో ఏమి చేయలేని అసమర్థులుగా మిగిలిపోయింది మీరు ఇవాళ మళ్ళీ మీరు రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టేసి మీరు వెంటనే దిగిపోండి అంటే ఇక్కడ దిగిపోతే ప్రజలు ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజా ఆమోదం మీద పరిపాలన జరుగుతోంది. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజాహిత ప్రభుత్వం అని ఆల్రెడీ రుజువు చేసుకున్నాం. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో ఏ విలేజ్కి వెళ్ళాలన్నా అక్కడి తాడేపూడు రావాలంటే రోడ్లు లేనటువంటి పరిస్థితి, ఒక తట్ట మాట్లాడలేని పరిస్థితి. ఇవాళ అన్ని గ్రామాలకి రోడ్లు, లింక్ రోడ్లు అన్ని వేసుకుంటా ఉన్నాం. అభివృద్ధి చెందుతున్న సమయంలో మీరు ఏదో రకమైన పొరుజాలంటాం. వీళ్ళు చూడండి, ఎవరైనా ఒక ఊళ్ళో ఎవరైనా చనిపోతే ఒకటి చంపితే వీళ్ళు ఏంటంటే చనిపోయిన ఇంటికి వెళ్తారు పలకరింపుకి, ఎవరైనా వీళ్ళు చంపిన ఇంటికి పలకరింపుకి వెళ్తారు. ఎవరు యాదవుల కుర్రోడు చనిపోతే ఎవరో యాదవుల కుర్రోడు చనిపోయాడు, 40 సంవత్సరాలు అయినోడు చనిపోతే ఇంత అడవుడు చేయాలా, మాజీ మంత్రి కొడుకు అంటే 45 సంవత్సరాలు అంటే మనిషి ఆయుష్ అయిపోయిన 45 సంవత్సరాలకి. అలాంటప్పుడు నీకు ముఖ్యమంత్రి పదవి ఎందుకు? నీకు 50 సంవత్సరాలు దాటిపోయి కదా, నువ్వు కూడా పక్కన కూర్చోవచ్చు కదా. 45 సంవత్సరాల వయసు నీకు ఎవరన్నా హక్కు ఇచ్చారా? 40 సంవత్సరాలు అయిపోతే మన ఆయుష్ అయిపోయినట్టు నువ్వు నిర్ధారణ చేసావని అడుగుతా ఉన్నా. ఇప్పుడు అక్కడ జైలుకి వెళ్ళాడు పరామర్శించడానికి. ఎవరైనా చనిపోయాడు, మోటార్ సైకిల్ యాక్సిడెంట్ చనిపోయిన తర్వాత అది మాఫీ చేయాలని ఆలోచన తండ్రిని అరెస్ట్ చేస్తే అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్తా ఉన్నారు. ఇది అన్ని కూడా ప్రజలకు తెలియజేయాలి. ఒక సామాన్యుడు ప్రాణం కాదని అడుగుతా ఉన్నా. ఒక లేకపోతే గొర్రెల కాపరి ప్రాణం కాదా? డబ్బున్నవాడిదే ప్రాణమా, లేకపోతే రాజకీయ నాయకుడిదే ప్రాణమా అని అడుగుతా ఉన్నా. ఎవరైనా చంపిపోండి. ఎవరైనా మంచి జరిగినప్పుడు ప్రశంసించాలి, చెడ్డ జరిగినప్పుడు విమర్శించాలి. కానీ మంచి చేసినా చెడ్డ చేసినా ఒకటే. ఎందుకంటే నిరుద్యోగులుగా ఉండి మేము వచ్చేసారు. ఎలా వచ్చేస్తారు? ఏ రకంగా వచ్చేస్తారు? మీరు గడిచిన 5 సంవత్సరాలు మీ పరిపాలన చూశారు, మీరు దండుకున్న తీరు చూశారు, మీరు ఎంత అభివృద్ధి చేశారో చూశారు, మీరు ఎంత లూటీ చేశారో చూశారు. మళ్ళీ మీరు వచ్చేస్తే ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఓటుకి విలువ లేదని అనుకుంటారు జనం అనుకుంటే నేను తెలియజేస్తాను. ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అంటే ఏం మొగబెట్టి మీరు అన్నారు? నిన్న భోగాపురం ఎయిర్పోర్ట్ అంకితం చేసిన ప్రజలకి వచ్చే సంవత్సరం పోలవరం ఇస్తాం, అమరావతి మళ్ళీ అంకితం చేస్తాం ప్రజలకి. రాజధాని లేని నగరాన్ని 5 సంవత్సరాల పాటు శ్మశానం చేసి రాజధాని లేకుండా 3 ముక్కలు ఆడి వైజాగ్ లో పెడతాను, కర్నూలులో పెడతాను, విజయవాడలో పెడతాను, మళ్ళీ మావిగానికి వచ్చేసాడు. అసలు స్థిరం లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే మరి మన రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఏ రకంగానూ సుఖంగా ఉండరని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా మనం చెప్పాలి. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలకు తెలియజేయాలి. చేసిన పనులు కూడా చెప్పుకోలేకపోతున్నాం. రానివాడు ఎవడన్నా ఉంటే నాకు పెన్షన్ రాలేదని చెప్తాడు. కరెక్ట్ గా నేను ఒకటి అడుగుతాను, గడిచిన 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు కొత్త పెన్షన్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. 1000 పెంచుతానని 4 సార్లు పెంచి జగన్మోహన్ రెడ్డి ఎవరన్నా అడిగారని అడుగుతాను. పూర్తిగా మద్యపాన్ని నిషేధం చేసి మీ దగ్గరికి వస్తానని చెప్పి మద్యాన్ని మరింత ఏదులుగా పాలించినటువంటి వ్యక్తి, దాంట్లో కోట్లాది రూపాయలు సంపాదించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదని అడుగుతున్నా. ఈ రోజు ఏ ఎలిజిబిలిటీ ఉందని మీరు ఫోటోలు ఎటు తిరుగుతున్నారో, ఏ ఎలిజిబిలిటీ ఉందని మీరు అతను ముఖ్యమంత్రి చేయాలనుకున్నారో
చెప్పాలని నేను కోరుతా ఉన్నాను. పని చేయించి పెట్టమని చెప్పాం. పలానా రోజు మేము పెడతాం, మేము ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే సర్వీస్ చేయాలంటే అవకాశం మనకి ఎక్కడ వస్తుంది? సర్వీస్ చేయించుకున్న వాళ్ళైనా చెప్పాలి, ఈ ప్రభుత్వం బాగుందా లేదా అనేది మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, నరేంద్ర మోడీ గారి ఆశయాలతో వికసిత భారత్ 2047 సంవత్సరానికి పేదవాడు అనేవాడు లేకూడదు, భారతదేశం ముందు వరుసలో తీసుకెళ్లాలని చేసే ప్రయత్నానికి మనందరూ కూడా సహకరించాలని పవన్ కళ్యాణ్ గారు మొన్న మీటింగ్ లో కూడా చెప్పడం, అదే దిశగా కూడా మనం ఆలోచించాలి. చాలా విభిన్న మతాలు ఉంటాయి, విభిన్న కులాలు ఉంటాయి ఒక భారతదేశంలో. అందరూ సోదర సమానం. మనం ఇక్కడ ఒక మిలిటరీ వ్యక్తి భారతదేశానికి కాపలా కట్టాడు కానీ ఒక కులానికి కాపలా కాడు. అలా అనుకుంటే మిలిటరీ బాధవరం మన రాష్ట్రంలో మన కాన్స్టిట్యూన్సీలో ఉంది. కానీ వీళ్ళు వెళ్ళి జమ్మూ కాశ్మీర్ లో ఎక్కడికి వెళ్ళి వాళ్ళ ప్రాణాలు అడ్డం పెట్టి మన కులం కోసం పనిచేయట్లా, భారతదేశం కోసం పనిచేస్తున్నారు. అలాంటి తత్వాన్ని మనం నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. మనం అంతా భారతీయులుగా ముందు మనం ఆలోచన చేయాలి. మన కుటుంబ సభ్యులుగా ఉంటే వాళ్ళ ప్రయారిటీ ఇవ్వాలి. తర్వాత మన కులం గురించి ఏమైనా ఉంటే వాళ్ళకి సాయం చేయండి. బయటపడి ఎదర్ కులాన్ని విమర్శించవలసిన అవసరం లేదు. ఇది ప్రతిదీ కులాల మధ్యన చిచ్చు పెట్టేటువంటి ప్రభుత్వాన్ని మనం చూసాం గడిచిన 5 సంవత్సరాలు. ఇప్పుడు మనంతా సోదర భావంతో ఉంటేనే పల్లెటూర్లు కానీ అటు టౌన్ కానీ అభివృద్ధి చెందుతుందని తెలియజేస్తూ, మీరు ఎక్కడైనా సరే ఎవరైనా మాట డిబేట్ చేయండి, భయపడవలసిన అవసరం లేదు. మనం పనిచేస్తున్నాం, పనిచేసి చెప్పండి. మన ముఖ్యమంత్రి గారు నిరంతరం కష్టపడుతూ ఉన్నారు. మన ఈ 4 ప్రాజెక్టులు సరిపోతా అని అడుగుతా ఉన్నారు. 4 ప్రాజెక్టులు ఇస్తున్నాం మనకి ఈ ఆంధ్ర రాష్ట్రానికి. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే విమానాశ్రయం, భోగాపురం విమానాశ్రయం, అల్లు సీతారామరాజు విమానాశ్రయాన్ని ఇచ్చాం. పోలవరం మనం పూర్తి చేస్తున్నాం. రాజధాని నగరాన్ని ఇస్తున్నాం. విశాఖ ఉక్కును అమ్మకుండా చేసి ప్రజలకు మళ్ళీ అంకితం చేశాం. ఇంకా ఏది కావాలన్నా చేయడానికి ముఖ్యమంత్రి గారు నిరంతరం తపలు పడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు నిరంతరం మనం ఏం చేయగలం విలేజ్లు కానీ ఆయన ఆలోచనతో ఎక్కడ ఏది మంచి చేయాలని అన్ని విలేజ్ల్లోనూ ఏ పార్టీ సర్పంచ్ అయినా సరే గడిచిన 2 సంవత్సరాలు కూడా వాళ్ళందరినీ గౌరవించి ఆ పార్టీ సంబంధం లేకుండా ఆ విలేజ్ అభివృద్ధి చేసిన ఘనత పవన్ కళ్యాణ్ గారికి, మన జనసేన పార్టీకి తప్పుద్దని కూడా నేను తెలియ. జగన్నపేట గ్రామంలో ఇప్పటికే సుమారు 4 కోట్ల విలువైన అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, మరో 5-6 కోట్ల పనులకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. గ్రామీణ రహదారులు, లింక్ రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్ష్యమైన వికసిత్ భారత్ 2047 సాధనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. కులం, మతం కంటే మానవత్వం, భారతీయత ముఖ్యమని పేర్కొన్నారు. దేశ సరిహద్దుల్లో సైనికులు కులాలకు అతీతంగా దేశం కోసం సేవలందిస్తున్న స్ఫూర్తిని ప్రజలు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. విద్యారంగంలో అంతర్జాతీయ విద్యా ప్రమాణాలను నెలకొల్పే విధంగా నిరంతరం శ్రమిస్తూ 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన విద్యాశాఖ మంత్రి లోకేష్ ను రాజీనామా చేయాలనటం వైసీపీ నీచ రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమర్థవంతమైన నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి కోసం దేశంలో ప్రథమ స్థానం సాధించేందుకు నిరంతరం కృషి జరుగుతుందని ఆయన అన్నారు. భోగాపురం విమానాశ్రయం, పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని నిర్మాణం వంటి కీలక ప్రాజెక్టులు వేగంగా అమలవుతున్నాయని తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. వైసీపీ నేతలు ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూడడం మానుకోవాలని హితవు పలికారు. జగన్ పాలనలో గ్రామీణ అభివృద్ధి నిర్లక్ష్యానికి గురైందని ఆరోపించారు. ప్రస్తుతం గ్రామాల అభివృద్ధి, సంక్షేమం, మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. జనసేన, టీడీపీ, వైసీపీ అధినేతలను ఆయా సామాజిక వర్గాల ప్రజలు తమ నాయకులుగా చెప్పుకోవడం సహజమని అన్నారు. అంతకు మించి కులానికి ఎలాంటి ప్రాధాన్యత లేదని అన్ని సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు కలిసి గెలిపిస్తేనే ఎవరైనా నాయకులు కాగలరని వ్యాఖ్యానించారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తూ రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచే విధంగా కృషి చేస్తున్నామని, కూటమి ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇతర అధికారులు, కూటమి నాయకులు పచ్చ బ్రహ్మయ్య, పచ్చ సుబ్బారావు, దొత్త యువరాం, ములకాల సూర్యారావు, పచ్చ సుధాకర్, తుమ్మల రవి, బొట్ట గణపతి, ముమ్మారెడ్డి ఆంజనేయులు, పచ్చ వీర వెంకట రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఏవి9 టీవీ న్యూస్ జగ్గన్నపేట.